పక్క పొంటే కాలువ పోతున్నా పంటలు ఎండుతున్నాయి, నీళ్లు లేక శెల్కలన్నీ ఆగమవుతున్నాయని శాన దిక్కుల్లా రైతన్నలు గోసపడుతుర్రు. నీళ్లు ఇడువుర్రి సార్లో అని మొక్కుతుర్రు, లీడర్లను పట్టుకొని గోస ఉచ్చుకుంటుర్రు. ఇక అందుకే కావచ్చు నీళ్లు విడుదల చేసే కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. ఎండిపోతున్న పంటలను బతికిచ్చే ఎగిరం చేస్తుర్రు. ఆగ చూడర్రే, గలగల గోదావరి గంగమ్మ ఎగిరి దునికింది. ఎండిపోతున్న పంటలకు మళ్ళా పానం పోయేనికే పైపుల పోంటి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్రపూర్లో ఉన్న రంగనాయక సాగర్ కు నీళ్లు ఇడిచిపెట్టిర్రు. ఈ రంగనాయక సాగర్ కిందనే 50,000 ఎకరాల ఆయకట్టున్నదట. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుంటే మాజీ మంత్రి హరీష్ రావు సారు సర్కారోళ్లను నీళ్లు ఇడిచిపెట్టుర్రి అని అడిగిండట. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారుకు ఫోన్ కొట్టి అడిగితే గిట్ల ఎమ్మటే నీళ్లు విడుదల చేసిండ్రా అన్నట్టు. ఇక నీళ్లు ఇడిచిపెట్టే కార్యానికి మాజీ మంత్రి కూడా పోయిండు. కాళేశ్వరం ప్రాజెక్టును చెయ్యి పార్టీలు ఊకే తిడుతుంటారు గాని ఇప్పుడు చెరువులు కుంటలు నింపుతున్నది ఆ ప్రాజెక్టే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. అందరికీ మేలైనటువంటి ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని. హైదరాబాద్ త్రాగునీరైనా, మూసిలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహించాలన్నా అది దానన్నిటికీ కాళేశ్వరమే మనకు ముఖ్యమైనటువంటిది. అందులో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి. ఇలా ఇంత మంచిగా ఒక పంపు ఎట్లా పోస్తూ చూస్తుంటే సముద్రం ఒక నది ప్రవహించినట్టుగా నీళ్లు బయటకు వస్తున్నాయి రంగనాయక సాగర్ నుంచి. మరి ఇది కాళేశ్వరం కాకపోతే ఏంటి? కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేటోళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాలు మాట్లాడండి, లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇంకో దిక్కు తెలంగాణలో చాలా జాగాల్లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. కొన్ని జాగాల్లో నీళ్లు లేక చెలకల పోంటి గొర్రెలు మేకలు మేపుతుండ్రు. అందుకే సర్కారోళ్ళు నీళ్ళు ఎత్తిపోయాలి అన్నట్టు అడుగుతుండ్రు రైతన్నలు. ఇక ఇటు పట్నంలో కూడా నీళ్ల ట్యాంకీలకు గిరాకీ గట్టిగానే పెరిగిందట. కూకట్పల్లి, శేర్లింగంపల్లి దిక్కు నిరుటి లెక్కనే ఫిబ్రవరిలోనే బోర్లన్నీ ఎండిపోయినాయట. అందుకే నీళ్ల ట్యాంకీలకు గిరాకీ గట్టిగా పెరిగిందా అంటున్నారు. రోజుకు 12,000 నుంచి 14,000 నీళ్ల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయట. అసలే వచ్చే 2-3 నెలలు ఎండలు దాబాయించి కొడతాయి అంటున్నారు. అంత చూస్తుంటే ట్యాంకర్లకు గిరాకీ ఇంగిత పెరిగేటట్టే ఉన్నది. అందుకే 24 గంటలు సప్లై చేసే వివరం చేస్తున్నారట ఆఫీసర్లు. మరి ఏం చేస్తారో ఏమో కానీ సర్కారోళ్ళ ట్యాంకర్లకు 500 నుంచి 850 దాకా వసూలు చేస్తుంటే ప్రైవేటు ట్యాంకర్లోళ్ళు మాత్రం 1,500 నుంచి 2,000 దాకా వసూలు చేస్తుండ్రట. అందుకే అసోంటోళ్ళ మీద జర నజరేయాలి ఆఫీసర్లు అని కోరుతున్నారు పబ్లిక్.